దాన్ని ఒక రకమైన పూజ అంటున్నారు. అదే సమాజంలో ఎదుగుతున్న కలుపు మొక్కల్ని ఏరిపారేస్తుంటే వీధి రౌడీజం అంటున్నారు, గూండాయిజం అంటున్నారు, ఇంకా ఏవేవో అంటున్నారు. ఇందాక నుంచి కోడై కూస్తోంది అని ఆయన అంటున్నారే. కోడై కూస్తోంది వాళ్ళ బతుకుల్ని బాగు చేయమని, వాళ్ళ చీకటి జీవితాల్లో వెలుగు నింపమని. అంధకారంలో మగ్గుతున్న వాళ్ళకి ప్రవచనాలు చెప్తేనో, ప్రసాదాలు పంచిపెడితేనో వాళ్ళ బతుకులు బాగుపడవు, వాళ్ళ కడుపులు నిండవు. వాళ్ళ మాటేమో గాని నీ మాటలతో మా కడుపు నిండిపోయింది. ఇంకేమే ధర్మ సంస్థాపనార్థం శ్రీకృష్ణుడే పుట్టాడు అటనా వెళ్ళిటన్నాళ్ళు. శ్రీకృష్ణుడే పుట్టాడని గర్వపడదాం, ఊరిని ఉద్ధరించే కొడుకుని కానీ పున్నామ నరకం నుంచి విముక్తి పొందామని సంతోషిద్దాం. అన్నయ్య, నాన్న చల్లబడ్డట మనల్ని చల్లబచ్చినట్ట. రాత్రికి తేలుస్తా. ఇంటి పట్టు నుండి వేళ్ల కింది మెతుకులు తినే పిచ్చి సన్యాసిని శ్రీశైలం అంటూ పంపించారు. వెళ్ళిన వాడు వెళ్ళినట్టు అక్కడే ఉండిపోతే ఊరు విడిచి వెళ్ళిపోరా అని శాశ్వతంగా నేనేం పంపించను. ఊరు మార్పిడి చేస్తే ఈ వాతావరణానికి దూరంగా ఉంటాడని, వాడి ఉడుకు రక్తం వేడి కాస్త తగ్గుతుందని పంపించానే. ఏమో, వెళ్ళేటప్పుడు వాడి వాలకం చూస్తే తిరిగి వచ్చే సూచనలేవి కనబడలేదు నా కంటికి. వాడు వెళ్లే ముందే ఏడుపు నా ముందే చుట్టే వాడికి ఏదో చెప్పేవాడిని కదా. మీ దగ్గర గట్టిగా నవ్వడానికే భయపడి చేస్తుంటే ఇంకా ఏంటి సాధించడం కూడాను. అంటే ఏమిటి, వాడు వెళ్ళేటప్పుడు మనసు చాలా బాధ పెట్టుకుని వెళ్ళాడంటావా? అబ్బే లేదండి, మా నాన్నగారు చివాట్ల చేసి పంపిస్తున్నారని గోదావరిలో పొంగుతూ వెళ్ళాడు. నాన్నగారు, మీకు పక్క విషయాన్ని వచ్చి పడుకుంటారా? మీ అన్నయ్య నిజంగానే బాధపడుతూ వెళ్ళాడా అమ్మా? చాలా బాధపడుతూ వెళ్ళాడు నాన్న. ఎప్పుడు కనికరం చూపిస్తారు, ఎప్పుడు కష్టమంటారో అర్థం చేసుకోలేకపోతున్నానంటూ పదే ఏడుస్తూ వెళ్ళాడు నాన్న. శ్రీరంగా, నీకెంతో భక్తితో నిష్ఠతో పూజలు చేసి ఏడుస్తున్నానే, దానికి వరంగా నాకే పిచ్చి కోపం ఆవేశం ఇస్తావా? పైగా వాటిని నా కొడుకు మీద ప్రయోగించి వాడి మనసు కష్టపెడతావా? ఇదిగో 24 గంటల లోపల నా కొడుకు తిరిగి రాకపోతే నీకు అర్చనలు లేవు, కీర్తనలు లేవు. మానస సంచరరే మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే. ఎందుకా ముసిముసి నవ్వులు? గొప్పగా నాటకం ఆడారుగా, గట్టిగానే నవ్వండి. గట్టిగా అంటే అంత గట్టిగా కాదు. నాన్న, నువ్వు సమాజానికి సేవ చేస్తానంటే అడ్డుపడేంత మూర్ఖుణ్ణి కాదురా. మా నాన్నగారు కూడా స్వాతంత్రోద్యమంలో జైలుకు వెళ్ళినాయని, కానీ వాళ్ళు 11 మంది అన్నదమ్ములు. కానీ నువ్వు నాకు ఒకే ఒక్క కొడుకువిరా. అదే నా బాధ. మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే. ఇదిగో కామేశం, నీ అసలు వడ్డీ నా నెక్లెస్ దాని బిడ్డని ఇస్తే నేను వెళ్ళిపోతా. ఇంకెక్కడ నెక్లెస్? నేను రాత్రే కడుపులో బిడ్డ అడ్డం తిరిగి డెలివరీ అవ్వలేక తల్లి బిడ్డ 2 చచ్చాయి. పంతులు చచ్చాయా? కొన్ని శవాలన్నా ఇచ్చేయి. ఇంకెక్కడ శవాలు పంతులు? నువ్వు ప్యాకెట్ లో బిజీగా ఉంటావని దాని సంస్కారాలు నేనే చేసేసాను. ఇదిగో బూడిద, గోదాట్లో కలుపుకో. ఇది అన్యాయం. కామేశం, నా నోట్లో బూడిది కొట్టే కదయ్యా. ఇదిగో బాబు, మీరే నన్ను కాస్త న్యాయం జరిపించండి అయ్యా. పంతులు, గంగాళానికి పుట్టిన పిల్లలు పట్టుకెళ్ళమంటే పట్టుకెళ్ళావు కదా, పట్టుకెళ్ళా. మరి చచ్చిపోయిన నెక్లెస్ బూడిది పట్టుకెళ్ళమంటే తప్పేంటి? బుద్ధి గడ్డి తిని నా నెక్లెస్ తాకట్టు పెట్టా. ఇక జన్మలో ప్యాకాట ఆడను, తాకట్టు పెట్టను. ఇంటికెళ్తే నా భార్యకి ఏమైనా సమాధానం చెప్పాలో ఏమిటో. ప్రసాదం 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 కావాలి, ఇంటికి మరి చెప్తా. బాబాయ్, మొత్తానికి పంతులకి భలే బుద్ధి చెప్పావు బాబాయ్. అవును, ఎందుకు ఆ నెక్లెస్ బతికే ఉందా చచ్చిపోయిందా? ఆయన పెళ్ళాని దగ్గర క్షేమంగా ఉంది. ఈయన చేత ప్యాకాట మాన్పించాలని వివేకు నేను కలిసి చిన్న నాటకం ఆడాం. అబ్బో అబ్బో, నీలో మంచి నట్టున్నాడు. ట్రై చేయకూడదు? నేను సినిమాల్లోకి వెడితే కాఫీ టిఫిన్లు మీకు ఎవరు ఇస్తారు? మా సాయిబా ఉన్నాడు కదా, వాడిస్తాడు. అవును మామ, మన సాయిబడి. అవును కదా, సాయిబడి. అత్తరు సాయిబ్బు రాలేదు, అందాల సాయిబ్బు రాలేదు. వివేక్ బాబు వచ్చింది.
వెళ్ళిపోతున్నావా నేస్తం? తిరిగి రాని లోకాలకు తరలి వెళ్ళిపోతున్నావా? ఈ కసాయి లోకంలో కాలం చేయలేక కదిలిపోతున్నావా? వెళ్ళిపోతున్నావా నేస్తం? వెళ్ళిపోతున్నావా? అయిన వాళ్లకు అశ్రువులు మిగిల్చి కన్నవాళ్ల కన్నీళ్లు చూడలేక కాటికి పయనమవుతున్నావా నేస్తం? వెళ్ళిపోతున్నావా నేస్తం? తిరిగి రాని లోకాలకు తరలి వెళ్ళిపోతున్నావా? బతుకే భారమని తలచి నీ బరువును మాపై మోపి బయలుదేరి వెళ్ళిపోతున్నావా నేస్తం? బయలుదేరి వెళ్ళిపోతున్నావా? నమస్కారం. నమస్తే నమస్తే. వాట్ న్యూస్ సార్, ఈ అమ్మాయి తెలుసే, పేరు రజ్వీనా బేగం, ఎంకామ్. మా ఆఫీసులోనే పనిచేస్తూ లారీ యాక్సిడెంట్ లో చనిపోయాడే మహమ్మద్ బాషా చెల్లెలు. ఆమె కరెక్ట్? కరెక్ట్ సార్. సార్, వాళ్ళ అన్నయ్య ఉద్యోగం. అన్నయ్య ఉద్యోగాన్ని చెల్లెళ్ళకి ఇవ్వటం మామూలుగా కుదరదయ్యా. మీరే అలా అంటే ఎలా సార్? ఎలాగైనా మా అబ్బాయి ఉద్యోగం మా అమ్మాయికి ఇప్పించండి సార్. నా గురించి కొన్ని డీటెయిల్స్ డీటెయిల్ గా చెప్పాలమ్మా. నేను బిస్లరీ వాటర్ తాగలను, కానీ మామూలు వాటరే తాగుతాను. నా ఆఫీసుకి ఏసీ ఉంది, కానీ నేను మామూలు ఫ్యాన్ గాలే వాడతాను. ఊరెళ్తే రిజర్వేషన్ బోగీలో వెళ్ళను, మామూలు బోగీలోనే వెళ్తాను. నీకు మామూలుగా చెప్తే మామూలుగా అర్థమవుతుందని చెప్పానయ్యా. అర్థమైంది సార్. ఒక్క మామూలేంటి, మామూలుకి ఎన్ని దశావతారాలున్నాయో కూడా తెలుసు సార్. ముడుపు, దక్షిణ, కొరేబాగ్, తైలం, చదివింపు, మేత, తాంబూలం, బల్ల కింద చెయ్యి, చెయ్యి తడుపు, ఆమ్యామ్య. ఏ ఉద్యోగి ఏ భాషలో మాట్లాడినా ప్రభుత్వపు దృష్టిలో అది లంచం, లంచం, లంచం. అవునయ్యా, లంచమే. ఆ 3 లక్షలు కూడా లంచం ఇస్తే గాని మంచం ఎక్కననే నీలాంటి నీచులకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసురా. ఏమిటయ్యా కాలర్ పట్టుకుంటావేంటి? మామూలుగా చెప్పొచ్చుగా. మళ్ళీ మామూలు మాటెత్తావో నాలిక చీరేస్తా. వీడు మనిషిగా సార్, లంచానికి అలవాటు పడ్డ మృగం. నా భర్త పోతే ఆ ఉద్యోగం నాకు ఇవ్వడానికి లంచంగా నా మంగళసూత్రాలు లాక్కున్నాడు సార్. మా నాన్న ఉద్యోగం నాకు రావడం కోసం నా కిడ్నీ అమ్మి వీడికి లంచంగా ఇచ్చాను సార్. నీలాంటి లంచాల కోరు బతికుండకూడదు. వదలండి. ఈ దరిద్రుడి పేడ విరగడైంది సార్. మీరు చేసింది హత్యగా సార్. లంచం అనే పద్ధతుల్లో ఉన్న రావణాసుడిని సంహరించారు. ఓ హిరణ్యాక్షుణ్ణి నరసింహస్వామి చంపితే అది హత్య కా సార్, లోక కళ్యాణం కోసం. నా కాళ్ళు ఇచ్చింది ఈమెనే తిరగాడే సార్. ఎవరు చేసింది హత్య? సార్, మా మేనేజర్ వద్దు వద్దు అంటున్నా మేడ మీద నుంచి దూకే ఆత్మహత్య చేసుకున్నాడు సార్. దానికి సాక్ష్యం ఏమే సార్? సార్, ఇది హత్య కాదు, ఆత్మహత్య సార్. మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టడానికి మా స్టాఫ్ రెడీగా ఉన్నారు సార్. ఏంటి ఎస్ సార్. బాడీని పోస్ట్ మార్టం తీసుకోబాయా? పంతులు, ఈడ జనం నీకు సపోర్ట్ ఉన్నారనుకుంటావు. యాడికి పోతావు? దొరుకుతావు. ఓం రాజాధిరాజాయ బాబు గారు, ఘోరం జరిగిపోయిందమ్మా, ఘోరం జరిగిపోయింది. మీ బాబుకా? అబ్బే, వీడి కాదు, నీ పుత్రరత్నం ఆ భీమశంకరాన్ని భీముడు కీచకుండా చంపినట్టు చంపేశాడమ్మా. మీ వాడు ఆ భీమశంకరాన్ని మెడపుచ్చుకుని మేడమించి తొయ్యడం, వాడు నెత్తురుకక్కుని చావడం నిజం. మా రామాయణం మీద ఒట్టు. సాక్ష్యాధారాలు తారుమారు చేసి మీ వాడు పోలీసుల నుంచి బయటపడడం పచ్చి నిజం. ఆ భగవద్గీత మీద ఒట్టు. ఏమిటయ్యా ఇందాక నుంచి చూస్తున్నాను, చాలా అధిక ప్రసంగం చేస్తున్నావు. అయ్యా, మీ వాడికి వేదమే కాదు నరమేధం కూడా తెలుసుని నాకు ఇప్పుడే తెలిసింది. నా మీద ఒట్టు. అమ్మో, అతను వచ్చేస్తున్నాడు. ఇంకా నా బతుకు శ్రాద్ధానికి ఎక్కువ, తద్దినానికి తక్కువ అని ఇంకోసారి ప్రసాదం పేరెత్తితే చంపుతా. లోపలికి వచ్చే ముందు ఆ గోదాట్లో 3 సార్లు మునిగి మాకు తర్పణాలు కూడా విడిచి రాలేకపోయావా?
ప్రతి మనిషికి 2 రకాల చావులుంటాయిరా. ఒకటి భగవంతుడిచ్చిన ఆయువు తీరేదాకా బతికి ఆ తర్వాత రాలిపోవడం, అది పరిపూర్ణమైన చావు. రెండోది రోగాలతో రొస్తులతో కుళ్ళి కాలం చేయడం, అది ముదరష్టపు చావు. ఈ రెండూ కాకుండా నువ్వు జరిపే ఈ హింసాకాండతో ఎందుకురా నన్ను అల్పాయుష్కుణ్ణి చేస్తావు? ఏమండి ఏమండి, ఈరోజు శ్రావణ శుక్రవారం, భర్త నిండు 100 జీవించాలని ప్రతి ఆడది కోరుకునే పుణ్యదినం. మీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నాను, ఇంకెప్పుడు ఇలాంటి అమంగళమైన మాటలు మాట్లాడకండి. వేళ కొడాలకైనా కూడా నన్ను మీ నుంచి దూరం చేయకండి. నేను కాదే చేస్తున్నది. అడ్డమైన వాళ్ళని నీ కొడుకు నరికేస్తుంటే రేపు మనడ్డు కూడా తొలగించుకోడనే నమ్మకం ఏముంది? అయ్యో లేదండి, వాడికి కాస్తంత ఆవేశం ఉంటే ఉండొచ్చు, కానీ వీళ్ళు